Praise the Lord, brothers and sisters. We thank the Lord for one more opportunity that the Lord has given to us to meditate and to learn the Word of God at His throne of grace. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మనకు మరొక అవకాశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి అనుగ్రహిస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమైన हम प्रभु की आभारी हैं और प्रभु ने हमें उनके करुणा सिंहासन के तले बहुत सारे नए नए चीज हम सीखने के लिए प्रभु ने हमें समय दिया है। इसके लिए हम प्रभु की आभारी हैं। We're all Bible students, and the more we learn, the more we can understand God and His purposes about us in our life. మనం అందరం కూడా బైబిల్ యొక్క విద్యార్థులమే కాబట్టి ఎంతగా ప్రభు యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకుంటామో, అంతగా దేవుని యొక్క ఉద్దేశాలు, అంతగా దేవుని యొక్క మరి విషయాలు మనము గ్రహించగలం. हम सब लोग बाइबल के अध्ययन करने वाले विद्यार्थी हैं और जितना हम इस बाइबल को पढ़ते हैं, सुनते हैं और उसको सीखने की कोशिश करते हैं, उतना ही हम सीख पाते हैं। Before entering into the time of meditation, let us all read together Book of Daniel, chapter 11, verse 32, the scripture portion we read. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించక ముందు రండి దేవుని యొక్క వాక్యంలో నుండి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనము వాగ్దాన మాట, ఆ యొక్క వచనాన్ని మనము చదువుకుందాం. बाइबल अध्ययन में जाने से पहले हम दानियल की किताब 11वां अध्याय 32वां वचन, जो कलीसिया के लिए वाचा दिया गया वचन ही हम पढ़ेंगे। But the people that do know their Lord, अपने परमेश्वर का గొప్ప नाम కార్యములు रखेंगे, చేసేదరు. वे वह बांधकर बड़े काम करेंगे। let us look unto the Lord for His grace. దేవుని కృప కొరకై ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. प्रभु की अनुग्रह के लिए प्रार्थना में उनकी तरफ देखेंगे। ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. మహాదేవుడు, మా రక్షకుడవు, మా యొక్క జీవితములకు ఆధారభూతుడవు అయ్యున్న మా దేవుడమైనందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ లోకంలోనికి మానవుడుగా వచ్చి మహాదేవుడైన మీరు మానవుడుగా మానవ శరీరాకారముతో వచ్చి మా కొరకై సిలువలో చేసిన గొప్ప కార్యం అంతటిని బట్టి కనపరుస్తున్నాం. మా కొరకై సిలువలో కార్చిన రక్తమును బట్టి వందనములు. ఆ రక్తము మా ప్రతి పాపములకు శుద్ధి కలిగిచ్చేసే ఆ గొప్ప సాధనముగా ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. తండ్రి, రాత్రి కాల సమయంలో ఈ రక్తము ద్వారా కడుగుబడిన అనుభవములో మీ యొక్క బిడలముగా, మీ శిష్యులముగా మీ పాదముల వద్ద చేరి మేము వాక్యం వినే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనములు. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యము కొరకై మీ సన్నిధిలోకి వస్తున్నాము. మీరే మా బోధకుడవు, మీరే మాకు బోధించి సంగతులు అర్థం చేసుకుంట కొరకైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తులన్నింటినీ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మలను తీసుకుని వస్తున్నాము. తండ్రి, మరి మీ మాటలు బోధించుటకు సామర్థ్యం లేని వారము అయినప్పటికీ మీ సాధనములుగా వాడుకొని ఈ సమయం కొరకై బలపరిచి, ప్రత్యేకపరిచి, మీ ఆత్మతో అభిషేకించి తండ్రి మీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు దయచేయండి. బోధించటలో, తర్జుమా చేయటలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ట్రాన్స్మిట్ అవుతూ సహాయపడమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ మీ కృపకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
So Daniel could understand the prophecy, and he was writing. He was in that prophecy was mentioning that the people that do know their God shall be strong and do exploits. కావున దానియేలు దేవుని యొక్క ప్రవచనాలను, దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకొని వాటిని రాస్తూ వచ్చారు. అందులో భాగంగా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ వచ్చారు. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదరని. दानियल जो प्रवचन दे रहा था उसके आधारित पर ये वचन लिखे हैं और कहते हैं कि जो अपने परमेश्वर की ज्ञान रखते हैं वे हिवा बांधकर बड़े काम करेंगे. So the people do know their God shall be strong and they do exploits. So before doing exploits, we must be strong. Before getting strength, we must be knowing of God. కాబట్టి తమ దేవుని ఎరిగినటువంటి వారు బలం కలిగి గొప్ప కార్యములు చేయగలరు. కావున దేవుణ్ణి మరి ఆ గొప్ప కార్యములు చేయకముందు మనము బలం కలిగి ఉండాలి. బలం కలిగి ఉండాలి అంటే దేవుణ్ణి ఎరిగిన వారమై ఉండాలి. और हम देखते हैं कि जो लोग परमेश्वर की ज्ञान रखते हैं वे ही हिहाव बांधकर बड़े काम करेंगे. इसका मतलब यह है कि अगर ताकत पाना है तो प्रभु को पहले से जानना बहुत जरूरी है. So today in the previous sessions we have seen about different things about this verse related to history, and for the past 3 weeks we have seen the people who know their God, how they did exploits from the lives of different people, and today we are going to see some more things from the scriptures. కావున గత వారాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం ఈ యొక్క దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో నుండి దేవుడు ఏ రీతిగా ప్రవచిస్తూ వచ్చారో, అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి చరిత్ర గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. గత 3 వారాలుగా దేవుని యొక్క ప్రజలు ఎవరైతే బలం కలిగి గొప్ప కార్యములు చేస్తూ వచ్చారో వారి విషయాలు కూడా మనము ధ్యానిస్తూ వచ్చాం. ప్రభు చిత్తానుసారంగా నేటి దినం కూడా కొన్ని వాక్య భాగంలో నుండి కొన్ని మనము ధ్యానించుకుందాం. और पिछले चंद हफ्तों से हम जो प्रभु के जानते हैं और वो किस तरह महान कार्य करेंगे और प्रवचनात्मक प्रभु के वचन के द्वारा हम इन सब बातों की ज्ञान प्राप्त करने की कोशिश कर रहे हैं. और पिछले 3 हफ्ते से हम जो लोग परमेश्वर को जानते हैं वो किस तरह बड़े काम किए हैं उसके बारे में हमने ध्यान किए हैं. अगर प्रभु की इच्छा है तो आज भी हम प्रभु के वचनों से थोड़ी सी और गहराई में हम जाने की कोशिश करेंगे. So to knowing God is nothing but having the knowledge of God. కాబట్టి దేవుణ్ణి ఎరగడము అంటే ఏమో కాదు, కానీ దేవుని గురించినటువంటి గ్రహింపు, జ్ఞానం కలిగి ఉండడం. जानने का मतलब प्रभु को जानना, ये मतलब कि प्रभु की बारे में वो क्या है उसके बारे में ज्ञान रखना ही ज्ञान है. So in today's session we are going to see some of the things how to have this knowledge of God, in what are the areas we can have this knowledge as the Lord permits. We are going to see these things. ఈ దినంను మరి దేవుని యొక్క వాక్యంలో నుండి ఏ రీతిగా దేవుని గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండగలమో ఆ విషయాలు కొన్ని ధ్యానిద్దాం. परमेश्वर की इच्छा के मुताबिक हम किस तरह प्रभु को जानने वाले ज्ञान कैसे प्राप्त करते हैं हम इनके बारे में देखने की कोशिश करेंगे. So first of all, to have knowledge in God. So the knowledge of God is very important in our lives, because we have many things, we know many things in this world, but having the knowledge of God, it gives salvation. చూడండి, ఈ లోకంలో మనకు ఎంతో జ్ఞానం ఉంటుంది. లోక విషయాలు, అనేక విషయాల్లో మనం జ్ఞానం కలిగి ఉంటాం.
అయితే దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడము అది మనకెంతో అవసరమైనది, అది ఎంతో అమూల్యమైనది. और कई दुनिया में कई सारे ज्ञान हैं, लेकिन प्रभु के बारे में, उनके ज्ञान के बारे में जानकारी रखना ही हमारे लिए उद्धार की कारण है। So many people, without knowing God, simply they talk negative about God. అనేకులు దేవుని గురించినటువంటి జ్ఞానం లేక దేవుని గురించి వ్యతిరేకంగాను తెలియని వారుగాను మాట్లాడుతూ ఉంటారు. और बहुत सारे ऐसे लोग हैं जो प्रभु के बारे में किसी तरह की ज्ञान या परिचय ना होते हुए भी वो लोग कई सारे प्रभु के विरुद्ध बातें करते रहते हैं। In second epistle of Peter, chapter 1, verse 2, Peter writes something about this knowledge. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో పేతురు ఈ యొక్క జ్ఞానం గురించి రాస్తూ వచ్చారు. और दूसरा पत्रुस पहला अध्याय और दूसरा वचन में पत्रुस इस ज्ञान के बारे में, प्रभु के ज्ञान के बारे में कुछ लिखते हैं। Grace and peace multiplied unto you through the knowledge of God and Jesus our Lord. మనలను 2-3 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. తన మహిమను బట్టి గుణాశయం బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, అంతేకాకుండా దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానము విస్తరించును గాక. दूसरा वचन में इस तरह लिखा है, परमेश्वर के और हमारे प्रभु यीशु की पहचान के द्वारा अनुग्रह और शांति तुम्हें बहुतायत से बढ़ती जाए। So knowing God is nothing but having knowledge of God. In Telugu it is very nicely written, anubhava gnanamu, knowing God experientially. కాబట్టి ఇక్కడ తెలుగులో రాయబడినట్టు దేవుని గురించినట్టు మరి ప్రభువైన యేసుని గురించినటువంటి అనుభవ జ్ఞానమును కలిగి ఉండడమే దేవుని ఎరగడము. और किस तरह प्रभु की पहचान हम रखते हैं, उसी ही द्वारा हम प्रभु को ग्रहण कर सकते हैं, उनको जान सकते हैं। So how we can have knowledge of God? ఏ రీతిగా మనము దేవుని యొక్క అనుభవ జ్ఞానం కలిగి ఉండగలం? और किस तरह हम प्रभु के ज्ञान को पा सकते हैं? Bible says different things how we can have the source of knowledge of God. దేవుని యొక్క వాక్యంలో, బైబిల్ గ్రంథంలో చూస్తే మరి దేవుని యొక్క జ్ఞానాన్ని, అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండడానికి మరి అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి అని చూడగలం. और बाइबल में हम देखते हैं कि प्रभु के ज्ञान को प्राप्त करने के लिए कई सारे ऐसे सुलभदियां हमें हासिल करने के लिए हमें प्राप्त किया है। Who will tell about God unto us? దేవుని గురించి ఎవరు మనకు చెప్తారు? और प्रभु के बारे में कौन हमें बताएंगे? God himself will tell about himself. దేవుడే తన గురించి తాను ఏమైనాడో మరి చెప్పగలరు. केवल प्रभु ही हमें बता सकते हैं कि उनके बारे में, उनकी पहचान के बारे में। In Psalm 94 verse 10, Psalmist writes that he chasteth the heathen, shall not he correct. He teacheth man knowledge. The word he teacheth man knowledge. కీర్తనలు 94వ కీర్తన 10వ చరణంలో అన్యజనులను రక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మనుషులకు తెలివి నేర్పువాడు ఆ దేవుడే. और भजन का 39 अध्याय 10वां वचन में हम देखते हैं कि मनुष्यों को ज्ञान बांटने वाला केवल परमेश्वर ही है। God wants to give the right knowledge, the knowledge about him. At the same time, in the Garden of Eden, Satan entered into the garden with a wrong knowledge, inculcating the wrong knowledge into the mind of Eve. దేవుడైతే మానవునికి
దేవుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని ఇవ్వాలని కోరుతూ వచ్చాడు. కానీ సాతాను ఆ యొక్క ఏదైనా తోటలో ప్రవేశించి మరి మానవునికి, మనుషునికి మరి దేవుని గురించినటువంటి తప్పుడు జ్ఞానాన్ని, తప్పుడు విషయాలను తెలియజేస్తూ వచ్చింది. प्रभु परमेश्वर यही चाहते हैं कि प्रभु के बारे में, हमारे परमेश्वर के बारे में सही पहचान हमें देने की उनकी इच्छा है। लेकिन हम देखते हैं कि ईदन के वाटिका में हम देखते हैं कि वहाँ पे सातान वहाँ पे पहुंच कर गलत तरीके की ज्ञान को बांटा है। In this world also, with different medias, we can have knowledge. ఈ యొక్క ప్రపంచంలో కూడా మనము వివిధ రకాలైనటువంటి ఈ యొక్క మాధ్యములతో లేదా మనకున్నటువంటి ఈ వసతులతో వివిధ రకాలైనటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉండగలం. और हम इस दुनिया में भी कई सारे ऐसे माध्यम हैं जहां से हम ज्ञान को बटोर सकते हैं। So with some media, we'll get some source, we'll get right knowledge, and by other sources, we'll get some wrong knowledge. కావున కొన్ని ఈ మీడియాలో ఉన్నటువంటి విషయాల ద్వారా, ఈ యొక్క వసతుల ద్వారా మంచి జ్ఞానము మనం పొందుకుంటాం. అయితే కొన్నిటి వాటి ద్వారా మనము చెడ్డ వాటిని, తప్పుడు వాటిని మనము నేర్చుకుంటాం. और ऐसे कई सारे साधन हैं जिससे हम भले काम या फिर अच्छे काम हम सीख सकते हैं, लेकिन कई ऐसे भी हैं जिससे हम बुराई भी सीख सकते हैं। To have the right knowledge, one should go to the right person, the right source of knowledge. కాబట్టి దేవుని గురించినటువంటి సరైనటువంటి లేదా ఏ విషయమైనటువంటి సరైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి, పొందుకోవాలంటే సరైనటువంటి వ్యక్తి వద్దకు వెళ్ళాలి. और सही सच्चा ज्ञान को प्राप्त करने के लिए जिसका वो सही ज्ञान का सोता जो है उनके पास ही जाना पड़ेगा। So God is the right person. He only can give, he only can teach us the right things about himself. దేవుడే సరైనటువంటి నిధి, ఆయన మాత్రమే ఆయన గురించి సరైనటువంటి రీతిగా మనకు బోధించగలరు. మనం ఆయన యొద్దనే మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా, మనం దేవుని యొక్క జ్ఞానాన్ని కూడా మనం పొందగలం. प्रभु परमेश्वर ही स्वयं और सच्चाई का सोता है, जो हमें सच्चाई के बारे में, सही ज्ञान के बारे में हमें पहचान दे सकते हैं, सिखा सकते हैं। The second, in the source of knowledge, I mean knowledge of to have the knowledge of God, we need to have some source of knowledge. For that, another source is nature. In this nature, we can understand God. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే వివిధ సదుపాయాలు ఉన్నాయి. అందులో దేవుడు మొదటిగా ఉండగా, రెండవది దేవుని యొక్క సృష్టి. और हम देखते हैं कि ये प्रभु का ज्ञान को प्राप्त करने के लिए स्वयं प्रभु ही हमें सिखा सकते हैं, पहला चीज। और दूसरा चीज है जो प्रभु ने जो प्रकृति को बनाया है उसके द्वारा हम सीख सकते हैं। Psalmist David writes in 19th Psalm 19 verses 1 and 2, the heavens declare the glory of God, and the firmament showeth his handiwork. కీర్తనకారుడు కీర్తనలు 19వ కీర్తన మొదటి వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. और भजन का 19वां चरण में हम देखते हैं, वहां पे पहले 2 चरणों में आकाश परमेश्वर की महिमा वर्णन करता है और आकाश मंडल उसकी उन्नत स्थान का, उनकी पराक्रम को बारे में बहाल करती है। In verse 2, day unto day uttereth speech, and night unto night showeth knowledge. So it shows the knowledge of God. రెండో చరణంలో పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కాబట్టి దేవుని యొక్క మరి ఈ సృష్టి జ్ఞానంను తెలుపుచున్నది.
और हम देखते हैं दूसरा वचन में, दिन से दिन बातें करता है और रात को रात का ज्ञान सिखाती है। इसका मतलब हमें ये पहचान देती है कि प्रभु की ज्ञान के बारे में। And the third source we can see the scriptures. The word of God reveals about God. It gives us the knowledge of God. కాబట్టి మూడో వనరు దేవుని గురించి ఎరగటానికి, దేవుని గురించి మనం జ్ఞానం పొందడానికి మనకున్నటువంటి ఆధారం, మూడో వనరు ఏంటంటే దేవుని యొక్క వాక్యము। और तीसरा जो श्रोता हम प्रभु की ज्ञान को प्राप्त करने के लिए है, वो है प्रभु हमें जो वचन दिया है, उस वचन के द्वारा उनके ज्ञान को हम प्राप्त कर सकते हैं। In second epistle of Paul the apostle to Timothy, chapter 3, verse 15, he writes to Timothy about these things. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా రాశారు। और इस तरह हम देखते हैं कि प्रेरित पौलुस तिमोथियस को दूसरा तिमोथी 3 अध्याय और 15 वचन में इस तरह लिखा है, And that from a childhood thou hast known the holy scriptures. So thou hast known the holy scriptures. So your mother, your grandmother taught you about the holy scriptures. Through those holy scriptures, you could able to understand God. So he was writing to Timothy. ఆయన తిమోతికి ఈ రీతిగా రాస్తా ఉన్నారు, పరిశుద్ధ లేఖనముల నుండి బాల్యం నుండి నీ వెరుగుదువు, కావున ఆయన యొక్క తల్లి, ఆయన యొక్క మరి పితరులు ఎవరైతే ఉన్నారో వారు తనకు బాల్యం నుండే పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మరి బోధిస్తూ వచ్చారు। और इस तरह के कि तूने बालकपन से ही पवित्र शास्त्र के तेरा ज्ञान हुआ है। इसका मतलब यह है उनके पूर्वजों ने, उनके जो देखभाल कर रहे थे, उन्होंने पवित्र शास्त्र के ज्ञान के बारे में उनको सिखाया है। And the fourth thing in the knowing of God is the source is doing God's will. By doing God's will, we can know more about God. కాబట్టి 4వ వనరు దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని పొందుకోవడానికి ఏంటంటే దేవుని చిత్తాన్ని చేయడమే। దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా దేవుని గురించినటువంటి అధిక జ్ఞానాన్ని మనము పొందుకోగలం। और जो चौथा सोता जो प्रभु के ज्ञान को हम प्राप्त करने के लिए, वो है प्रभु की इच्छा को हम निभाना या फिर उसको करना है। In John's Gospel, chapter 7, verse 17, we read like this. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా చదవగలం। और यूहन्ना का 7वां अध्याय और 17 वचन में इस तरह हम पढ़ सकते हैं, If any man will do his will, ఆయన చిత్తం he shall చొప్పున know చేయ of నిశ్చయించుకునే the doctrine, ఆ బోధ whether it be దేవుని of వలన God కలిగినదో లేదా or whether I speak of myself. మనుషులను వాడు తెలుసుకును। So he shall know the doctrine. Doctrine means what we teach, what we practice. So that is related to faith of God. So we can know that. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం ద్వారా దేవుని యొక్క బోధను మనము సరైనటువంటి బోధను మనము ఎరగలము, అనగా దేవుని యొక్క ఆ బోధ దేవుని యొక్క జ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది। और प्रभु की जो वचन या उपदेश की जो विषय है, उसका ज्ञान हम प्रभु के इच्छा से ही हम जान सकते हैं। So it is the doctrine of God. So doctrine, what we put our faith in God. So we can understand more by doing God's will. ఈ యొక్క బోధ, దేవుని యొక్క బోధ, ఇది దీని వల్లనే దేవుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నాం। ఇది దేవుని యొక్క చిత్తాన్ని చేయడం ద్వారా మరి దేవుని యొక్క బోధను మనము తెలుసుకోగలము, ఆ యొక్క విశ్వాసంలో మరి సరైన రీతిగా ఉండగలం। और प्रभु की जो उपदेश का विषय को हम जानने के लिए प्रभु की इच्छा के मुताबिक करने से ही हम जान पाते हैं, जो हम केवल विश्वास के द्वारा ही कर सकते हैं। Most of the electronic gadgets what we use nowadays,
they are user friendly, learning by using. కాబట్టి మనం ఈ యొక్క దినాల్లో వాడుతున్నటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కూడా మరి ఎవరైతే యూజర్ ఫ్రెండ్లీ అంటారు, అంటే మనం దాన్ని వాడుతున్న కొలది దాని గురించి అధికంగా మనం తెలుసుకోగలం. आजकल के जो आधुनिक इलेक्ट्रॉनिक चीजों को हम इस्तेमाल करते हैं, वो जो लोग इसके इस्तेमाल करते हैं उनको सीखने के लिए या फिर उनके इस्तेमाल के लिए बहुत ही उनको आसान से उसके बारे में जानने की एक तरीका उसमें है. When we purchase cell phone or laptop or any other electronic gadget, so at the time of purchase we don't know many things. By using, number of days passed by using that, then we can have more knowledge of that using. చూడండి, మనము ఏదైనా మొబైల్ ఫోన్ కానీ లేదా కంప్యూటర్ కానీ కొన్నప్పుడు దాని గురించి అంతగా మనకు తెలియదు, అది ఏ రీతిగా వాడాలో కూడా తెలియదు. అయితే ఎప్పుడైతే దాన్ని మనము అనుదినం కూడా వినియోగిస్తూ ఉంటామో, దాన్ని మనం వాడుతూ ఉంటామో, అప్పుడు దాన్ని ఏ రీతిగా అది ఉందో, ఏ రీతిగా అది పనిచేస్తుందో దాని గురించి అధికంగా మనము నేర్చుకుంటాం. अगर हम एक मोबाइल को या फिर एक लैपटॉप को हम खरीदते हैं, उसके ज्ञान उसके बारे में हम पहले से ही नहीं जानते हैं, लेकिन जैसे जैसे हम उसको इस्तेमाल करते हैं उसके मुताबिक हम उसके बारे में और जान सकते हैं. So to have the knowledge of God, we need some source. So another source is doing God's will. By doing more God's will, we can understand more about God. దేవుని గురించినటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానంను కలిగి ఉండాలంటే కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులో 4వది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం. దేవుని యొక్క చిత్తాన్ని ఎంత అధికంగా మనం జరిగిస్తా ఉంటే అంత అధికంగా దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉంటాం. और प्रभु के इच्छा को हम करने से ही प्रभु के ज्ञान के बारे में और ज्यादा से ज्यादा हम जान पाएंगे अपने जिंदगी में. So the first thing we learn from knowing God is we should have the knowledge of God. So there are various sources to have the knowledge of God, but what we have seen now. కాబట్టి మొట్టమొదటి విషయం మనం చూస్తూ వచ్చాం, దేవుణ్ణి ఎరగటం అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం, అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అంటే వివిధ రకాలైనటువంటి ఆధారాలు లేదా వనరులు ఉన్నాయి. ఆ 4 వనరులను మనం చూస్తూ వచ్చాం. और अनुभव पूर्वक हम प्रभु के ज्ञान को प्राप्त करने के लिए कई सारे स्रोत हैं, जिनमें से हम 4 स्रोतों को हमने देखा है. So when we have the knowledge of God, that leads us into salvation, the experience of salvation. కాబట్టి ఎప్పుడైతే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉంటామో అది మనలను రక్షణలోనికి నడిపిస్తుంది. प्रभु की ज्ञान के अनुभव में हम जब आते हैं, वो अनुभव हमें प्रभु की उद्धार पाने की हमें हासिल करने की कोशिश, हमें हासिल करने की एक सोता बनती है. In 2 Peter chapter 1 verse 8, Peter writes the same thing. If these things be in you, so these things, so have that knowledge, if it is in us, then we can understand Lord Jesus Christ. So through Lord Jesus Christ we can have salvation. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా ఉంది, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడలా అని. కావున ఈ యొక్క విషయము ఇందులో జ్ఞానం, అనుభవ జ్ఞానం కూడా ఉంది. అనుభవ జ్ఞానంను మనము కలిగి విస్తరించిన ఎడలా అది మనకు రక్షణ అనుభవంలోనికి నడిపిస్తుంది. और इस तरह ही हम देखते हैं कि दूसरा पत्रोस 1 अध्याय 8वां वचन में भी हम देखते हैं कि वहां पे पौलुस इस तरह कहते हैं कि अगर प्रभु की अनुभव ज्ञान में या फिर उनके बारे में जितना जानते हैं वही हमें अधिक से अधिक उनकी जान पहचान करने की कोशिश हमें देती है. So those who know their God means having knowledge of God. This is the first thing. కాబట్టి తమ దేవుని ఎరుగువారు అనగా మొట్టమొదటి విషయము దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు.
और जितना जो लोग प्रभु हम परमेश्वर को ज्ञान रखते हैं, यानी कि उनके अनुभव के ज्ञान में जो रखते हैं वही ये प्राप्त कर सकते हैं। So the second thing, knowing God, is having knowledge of the Son of God, knowing about Lord Jesus Christ. రెండో విషయము దేవుని గురించి ఎరగటము అంటే దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం। और प्रभु को जानना या फिर उनके ज्ञान को प्राप्त करना, यानी कि प्रभु यीशु मसीह जो उनका पुत्र का बारे में जानकारी रखना ही ज्ञान का सोता है। So when Lord Jesus Christ he came into this world, he talked about himself, what is the purpose of his coming, and what he has to do on this earth, then what will happen to him and to the believers. So all these things spoken by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో, మరి ఆయన రావడం వల్ల ఏం జరుగుతుందో, ఆయన మరి ఈ లోకంలో ఏ రీతిగా ఉంటారో, తర్వాత ఆయన ఏ రీతిగా ఈ లోకం నుండి వెళ్తారో, మరి అప్పుడు విశ్వాసులకు ఏ రీతిగా జరుగుతుందో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తానే తెలియజేస్తూ వచ్చారు। प्रभु यीशु मसीह जब इस धरती पर थे, उन्होंने उनसे उनके चाहने वालों से कहा कि वो किस लिए आए हैं और क्या वो करने वाले हैं, और उनके जो उनके ऊपर जो विश्वास करते हैं, उन जो लोग उनके पीछे होते हैं, वो विश्वासियों का क्या हाल होगा उसके बारे में उन्होंने पहले से बताया है। A person who received salvation is a person who received Christ into his heart. ఏ వ్యక్తి అయితే రక్షణ పొందారో, రక్షణ అనుభవంలోనికి వచ్చారో, వారు యేసుక్రీస్తు ప్రభువారిని తమ హృదయంలోనికి స్వీకరించినటువంటి వారు, ఆ హృదయంలో కలిగి ఉన్నటువంటి వారు। और जो व्यक्ति प्रभु यीशु मसीह को जानते हैं या फिर उनके हृदय में आह्वान करते हैं, वही इस उद्धार को प्राप्त करते हैं। Jesus means savior, savior of the world. యేసు అనగా రక్షకుడు, లోక రక్షకుడు। यीशु का मतलब है दुनिया का, जो दुनिया वालों की रक्षा करने वाला या फिर उनको उद्धार देने वाला। He came to save those who are lost. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు। और जो खोए हुए चीज को या फिर खोए हुए लोगों को ढूंढने के लिए प्रभु यीशु मसीह आए हैं। And not only knowing about Jesus, we should know about Christ, Jesus Christ fully. కాబట్టి మనం యేసుని గురించి ఎరగడమే కాదు, కానీ మనం క్రీస్తుని గురించి కూడా ఎరిగి ఉండాలి। కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారి గురించి సంపూర్ణంగా మనము ఎరిగిన వారంగా, ఆ యొక్క జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి। हम केवल यीशु को ही नहीं जानना है, लेकिन यीशु मसीह को हमने जाना है, ताकि पूरी तरह हम उनके बारे में ज्ञान रखना है। So we cannot see much more things tonight, but what the Lord spoke in John's Gospel, chapter 17, what the Lord spoke. So we'll see those words about the Son of God, Lord Jesus Christ. అంటే మనకు సమయం కొద్దిగా ఉన్న కారణం చేత అధిక విషయాలు మనం ఈ దినం చూడడం। అయితే యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో తను చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానిద్దాం। और बहुत सारे चीज इसके बारे में है, लेकिन सारे चीजों को हम ध्यान नहीं कर सकते हैं। लेकिन यूहन्ना का 17 अध्याय में जो बातें लिखी गई हैं उनके बारे में, वो बातों को हम ध्यान करने की कोशिश करेंगे। In John's Gospel, chapter 17, verse 4, Jesus said like this. Let us all read together that verse. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారుగా ఈ రీతిగా చెప్పారు। ఆ విషయాన్ని చదువుదాం। और यूहन्ना का 17 अध्याय 4 वचन में प्रभु यीशु मसीह के बारे में इस तरह लिखा गया है, हम पढ़ेंगे। I have glorified thee on the earth. I have finished the work which thou gavest me to do. నిన్ను మహింపరచుతిని। So Lord Jesus Christ came with a mission, so with a purpose. So he
finished his task and glorified God. So that was the statement given by Lord Jesus Christ. I glorified God. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఆ యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం ద్వారా మరి దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు. అందుకొరకు చెప్తూ వచ్చారు, దేవా నేను నిన్ను మహిమపరిచితిని అని చెప్పగలుగుతూ వచ్చారు. और प्रभु यीशु मसीह एक प्रणालिका, एक योजना से मुताबिक प्रभु यीशु मसीह इस धरती पर आए हैं और यही कहते हैं कि तुम्हारा काम, प्रभु ने जो काम दिया है उसको पूरा करने ही प्रभु की महिमा है. So Lord Jesus Christ glorified God. How? By finishing the task, by finishing the work of the cross, by finishing the work of the salvation. So he glorified God. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని మహింపరుస్తూ వచ్చారు. ఏ రీతిగా మహింపరుస్తూ వచ్చారు అంటే, దేవుడు తనకిచ్చినటువంటి ఆ పనిని నెరవేర్చడం ద్వారా, మరి కల్వరి శిలువలో ఆయన తను తాను అర్పించుకోవడం ద్వారా, ఆ యొక్క రక్షణ కార్యాన్ని సంపూర్ణం చేయడం ద్వారా దేవుని నామానికి మహిమ తీసుకుని వచ్చారు. प्रभु यीशु मसीह प्रभु परमेश्वर की महिमा चढ़ाई किस तरह, उनकी इच्छा के मुताबिक उनका काम को पूरा करने का और उद्धार के काम को पूरा करने में क्रूस के ऊपर पूरा किया, इसके द्वारा उनकी नाम की महिमा उन्होंने चढ़ाई है. So knowing about Christ is, Christ glorified God and he completed God's work. That we have to understand. We should have that knowledge. It is a complete work. Salvation is a finished work. దేవుని గురించినటువంటి ఎరగడము, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎరగడము అంటే, మరి ప్రభు దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు. దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్ణం చేస్తూ వచ్చారు. ఈ యొక్క శిలువలో చేయబడినటువంటి సంపూర్ణమైనటువంటి కార్యాన్ని, ఆ యొక్క రక్షణ కార్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. और प्रभु परमेश्वर की ज्ञान का मतलब यह है कि प्रभु यीशु मसीह उन्होंने जो प्रभु परमेश्वर की इच्छा को पूरा किया है, जिस तरह करने से उनकी प्रभु परमेश्वर की नाम की महिमा चढ़ाई है, उनका जो काम उन्हें सौंपा गया था उसको पूरा किया और प्रभु की उपस्थिति को वहां पे बहाल भी किया है. In the same chapter, verse 6, we read, I have manifested thy name unto the men. So we have to understand, we should have this knowledge. Lord Jesus Christ manifested the name of God unto man. ఇదే 17వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు సెలవిస్తూ వచ్చారు, నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. కాబట్టి దేవుని గురించినటువంటి, మరి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానంలో ఈ యొక్క విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనుషులకు మరి ఆయన నామమును ప్రభు ప్రత్యక్షపరుస్తూ వచ్చారు. और యోనా का 17 अध्याय 6वां वचन में इस तरह लिखा है कि मैंने तेरा नाम उन मनुष्यों पर प्रकट किया. इसका मतलब यह है कि प्रभु का नाम को वहां पे प्रकट किया. इसी तरह हम भी प्रभु यीशु मसीह के नाम को मनुष्यों को हम प्रकट करना है. And in verse 8, for I have given unto them the words which thou gavest me. So Lord Jesus Christ has the words of God. So this he shared unto men. 8వ వచనంలో ప్రభు సెలవిచ్చారు, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నేను వీరు ఎరిగి ఉన్నారు అని అంటున్నారు. అంటే మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన వారందరితో మరి పంచుకుంటూ వచ్చారు. और हम 8 वचन में देखते हैं, क्योंकि जो बातें तूने मुझे पहुंचा दी मैंने उन्हें उनको पहुंचा दिया. यानी कि जो बात प्रभु परमेश्वर ने उनको दिया है, उनको प्रकट किया है, वही बातें उन दूसरों को भी वो प्रकट किया है. And in verse 23, I in them and thou in me, that they may be perfect in one, and that the world may know that
thou hast sent me, and thou hast loved them as thou hast loved me. 23వ వచనంలో వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. 23 वचन में हम पढ़ते हैं, मैं उनमें और तू मुझ में कि वे सिद्ध होकर एक हो जाए और जगत जाने की तू ही मुझे भेजा है और जैसा तूने मुझसे प्रेम रखा है वैसे ही उनसे प्रेम रखा. So we should have knowledge of God, and also we should have the knowledge of Son of God, Lord Jesus Christ, sent from God. కాబట్టి మనకు దేవుని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని కుమారుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించినటువంటి జ్ఞానమును, అనుభవ జ్ఞానమును కలిగి ఉండాలి. ఆయన మరి తన కుమారుడిని లోకానికి పంపించారు. और हम इस प्रभु के ज्ञान को जानने में प्रभु को जानना है, उनका उद्धार को जानना है और प्रभु यीशु मसीह जो परमेश्वर के पुत्र हैं उनके बारे में ज्ञान रखना है, जो परमेश्वर ने उन्हें इस जगत में भेजा है. In verse 25, O righteous Father, the world hath known thee. So many of the people not yet known God and Lord Jesus Christ. 25వ వచనం ప్రకారము నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు అంటున్నారు. కాబట్టి ప్రభుని और 25वां वचन में हम पढ़ते हैं, ये धार्मिक पिता संसार ने मुझे नहीं जाना है, यानी कि प्रभु यीशु मसीह को जगत या फिर परमेश्वर को जगत नहीं जाना है अभी तक बहुत सारे लोग. So knowing is very important. So knowing is nothing but having the knowledge of God, knowledge of Lord Jesus Christ, about the knowledge of salvation, about the knowledge of completed work, God's work in Christ. చూడండి, అందుకొరకే దేవుణ్ణి ఎరగటము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి ఎరగటం అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం, ఆయన గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, ఆ యొక్క రక్షణ గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించినటువంటి ఆ యొక్క అనుభవ జ్ఞానము కలిగి ఉండడం, సిలువలో చేసినటువంటి ఆ సంపూర్ణమైనటువంటి కార్యాన్ని మనము దాని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం. और प्रभु को जानना या फिर उनके ज्ञान रखना, इसका मतलब यह है कि प्रभु यीशु मसीह जो परमेश्वर का पुत्र का बारे में ज्ञान रखना है और उनको महिमा किस तरह चढ़ाई गई है उसके बारे में ज्ञान रखते हुए जो प्रभु यीशु मसीह उनका काम को पूरा करने में उनकी महिमा चढ़ाई है और उनकी नाम की प्रकट मनुष्यों को किया है और उनके बारे में, उनके वचन के बारे में दूसरों को बांटा है. So according to verse 8, 17th chapter of Gospel, verse 8, it is the shared God's word. Now we have God's word, which is shared from God, directly from God, and from Lord Jesus Christ through His people. 8వ వచనం ప్రకారము, యోహాను సువార్త 17:8 ప్రకారము దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆయన పంచుకుంటూ వచ్చారు, అవన్నీ కూడా అనుగ్రహిస్తూ వచ్చారు. మనకు కూడా ఆ ప్రభువే ఇప్పుడు మనకున్నటువంటి వాక్యము ఆయనే మనకు పంచుకుంటూ వచ్చారు. और यूहन्ना का 17 अध्याय 8वां वचन के अनुसार जो बातें उनको पहुंचाई गई है वही बातें हमें भी पहुंचाया है, यानी कि वो पहुंचाया हुआ वचन हमें भी दिया गया है. Ephesians chapter 1 verse 17, let us all read together. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము కలిసి చదువుకుందాం. हम सब मिलके पढ़ेंगे. एफेसियों की 1 अध्याय और 17 वचन हम सब मिलके पढ़ेंगे. That the God of our Lord Jesus Christ, the Father of glory, may give unto you the spirit of wisdom and revelation in the knowledge of Him. So in the revelation
in the knowledge of him. So we have to have that revelation of God, revelation of Lord Jesus Christ. ఇటు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకునేటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు, కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానము, క్రీస్తుని గురించినటువంటి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును మనం కలిగి ఉండాలి. इस तरह लिखा है कि हमारे प्रभु यीशु मसीह का परमेश्वर जो महिमा का पिता है तुम्हें अपनी पहचान में ज्ञान और प्रकाश की आत्मा दे, यानी कि पिता के जो प्रभु की ज्ञान में और उनकी पहचान करने में, उनके ज्ञान रखने और उनके प्रकाश का प्रकट होने का ज्ञान प्राप्त करने के लिए. So by that revelation, according to John's Gospel, chapter 17, verse 3, we can have eternal life. ఈ యొక్క ప్రత్యక్షత ద్వారా యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మనము నిత్య జీవం కలిగి ఉండగలం. और इस वचन के आधार से हम यूहन्ना का 17 अध्याय 3 वचन के अनुसार हम अनंत जीवन को प्राप्त कर सकते हैं. So let us all read together John's Gospel, chapter 17, verse 3. రండి యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. आइए हम सब लोग मिलके यूहन्ना का 17 अध्याय 3 वचन पढ़ेंगे. And this is और eternal, अनंत जीवन यहाँ है, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. whom thou hast sent. So by knowing Lord Jesus Christ, we have eternal life. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి ఎరగడం ద్వారా మనకు నిత్య జీవము మనం పొందుకుంటాం. प्रभु यीशु मसीह को जानना ही अनंत जीवन का सोता है. जो उनको जानना ही हम ये अनंत जीवन प्राप्त कर सकते हैं. So two important things we have seen about knowing God. కాబట్టి దేవుని గురించి ఎరగటం అనేటువంటి విషయంలో ఈ దినం 2 ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. प्रभु को जानने के विषय में हम 2 चीजों को हमने ध्यान किया है, जाना है. So the first one is having knowledge of God. Having knowledge of God gives us salvation. మొట్టమొదటిది దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా మనకు రక్షణ లభిస్తుంది. और पहला चीज प्रभु परमेश्वर को जानने का ये है कि उनको जानने का यानी कि उद्धार पाना है. And the second one is having knowledge of Son of God, Lord Jesus Christ. The more we know about Lord Jesus Christ, the more we know about God. రెండో విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం. ఎంతగా ఆయనను గురించి మనము ఆ జ్ఞానం కలిగి ఉంటాము, అనుభవ జ్ఞానం కలిగి ఉంటాము, అంతగా దేవుని గురించి ఎరిగిన వారంగా ఉంటాం. और दूसरा चीज प्रभु यीशु मसीह का ज्ञान, यानी कि प्रभु यीशु मसीह जो परमेश्वर की पुत्र है, उनके बारे में जितना हम अधिक से अधिक जान पाते हैं उतना ही हम परमेश्वर को जान लेते हैं. And the third thing is knowledge of His will. Having the knowledge of His will. మూడో విషయము మరి ఆయన చిత్తాన్ని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండడం. और तीसरा चीज है कि उनका इच्छा के बारे में हम जानना. So in that we read in Colossians chapter 1 verse 9. విషయాన్ని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదవగలం. और इस बात को हम कोलोसियों की 1 अध्याय और 9वां वचन में हम इसको पढ़ सकते हैं. Let us all read together, please. కలిసి చదువుకుందాం. सब मिलकर पढ़ेंगे. For this cause we also, since the day we heard it, do not cease to pray for you and to desire that He might be with all wisdom and spiritual. గ్రహించిన వారునై. So having knowledge of His will. కావున ఆయన చిత్తాన్ని గురించినటువంటి జ్ఞానము కలిగి ఉండడం. यानी कि उनकी इच्छा के ज्ञान रखना. So as believers, we have to keep aside, we
we have to renounce our will and we have to do God's will. It is the commandment from the Lord. We have to do God's will only. కాబట్టి విశ్వాసులంగా దేవుని యొక్క ప్రజలంగా మన స్వచిత్తాన్ని వదిలి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దాన్ని చేసేవారంగా ఉండాలి. और हम परमेश्वर का इच्छा को ही जानते हुए हमारे इच्छा को हम अलग रखते हुए उसको बाहर रखते हुए, क्योंकि परमेश्वर की ओर से ये हमारे लिए एक प्रभु ने प्रतिज्ञा दिया है कि हम उनके इच्छा को पूरा करना है. The life of Lord Jesus Christ is the perfect illustration of doing God's will. ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితమే దేవుని యొక్క చిత్తాన్ని చేయడంలో ఒక సంపూర్ణమైనటువంటి ఉదాహరణగా ఉంది. और प्रभु यीशु मसीह का जो जीवन उन्होंने इस धरती पर बिताया है, वही स्वयं हमें उनके बारे में गवाही देती है कि उन परमेश्वर की इच्छा किस तरह उन्होंने पूरा तरह निभाया है. When his father said to son Jesus, you have to go to the world, you have to sacrifice, offer your life on the cross. Simply he obeyed and came down to the earth. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే కుమారునితో సెలవిచ్చారో, నువ్వు భూమి మీదకి లోకంలోనికి వెళ్ళాలి, నిన్ను నీవు సంపూర్ణంగా ఆ శిలువలో సమర్పించుకోవాలి అన్నప్పుడు మరి ఆ విధేయతతో ఆయన ఈ లోకంలోనికి వచ్చి తను తాను సంపూర్ణంగా సమర్పించుకుంటూ వచ్చారు. पिता परमेश्वर ने जिस तरह उन्हें कहा है कि तुम्हें धरती पर जाना है, वहां पे मेरा इच्छा पूरा करना है और मेरे काम को पूरा करना है, उसी तरह उन्होंने पूरा किया है. In Hebrews chapter 10 verse 7, Jesus said like this. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఈ రీతిగా చెప్పారు. इब्रानियों की 7वां अध्याय और 10वां वचन में प्रभु इस तरह कहते हैं. These words are spoken of Lord Jesus Christ as a prophecy. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవచనాత్మకంగా పలికిన మాటలు. और प्रभु यीशु मसीह के बारे में ये प्रवचन दिया गया है कि उनके बारे में. Then said he, Lo, I come to do thy will, O God. He taketh away the first, and that he may establish the second. హెబ్రీ 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చిన్నానంటిని. इब्रानियों की 10वां अध्याय और 7वां वचन के अनुसार మహేందర్ బ్రదర్ మీరు స్పీకర్ ఆఫ్ చేసుకోండి. और यहाँ पे ऐसे लिखा है कि पवित्र शास्त्र के हिसाब से तुम्हारा इच्छा पूरा करना ही मेरा कर्तव्य है. So in verse 9 also, then said he, Lo, I come today, I come to do thy will, O God. నీ చిత్తాన్ని నేను నెరవేర్చటకు నేను వచ్చిన్నాను అని ప్రభు సెలవిస్తూ వచ్చారు. और प्रभु 9वां वचन में भी कहते हैं कि तेरी इच्छा को पूरा करने के लिए ही मैं आया हूं. So it is our responsibility to learn what is the will of God in my life, that we have to learn, we have to know the will of God. కాబట్టి మనము విశ్వాసులంగా ఈ బాధ్యత కలిగి ఉంటాం. దేవుని నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అది ఎరిగి ఉండడం మన బాధ్యత. और हम विश्वासी होने के नाते हमारे जिंदगी में भी प्रभु की इच्छा मेरे जिंदगी में क्या है और उसको पूरा करना ही हमारा कर्तव्य है. So God has a perfect plan of every individual because we are his workmanship. కాబట్టి దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు. ఎందుకంటే ఆయన చేత సృష్టింపబడినటువంటి వారు మనం.
प्रभु परमेश्वर हर एक के जीवन में एक योजना प्रभु ने बनाया है, जो हमारा कर्तव्य है उसको निभाना या फिर उसको पूरा करना। In Ephesians chapter 2 verse 10, let us all together please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. एफेसियों की 2रा अध्याय और 10 वचन हम सब मिलकर पढ़ेंगे। For we are his workmanship, created in Christ Jesus unto good works, which God hath before ordained that we should walk in ఆయన them. చేసిన పని అయినాము. So everything is prepared, a designed work. So we are his workmanship, that also designed. Now our responsibility is knowing the will of God and implementing the will of God in our lives. కావున మరి ప్రభువు మరి మనం ఆయన యందు నడుచుకోవడం వలనని మనం సిద్ధపరిచారు. అది ఆయన యొక్క ప్రణాళిక. అంతేకాకుండా ఆయన క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారం, ఆయన చేతి పని ఉన్నాము, అది కూడా ఆయన ప్రణాళిక. ఇప్పుడు మనము ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని చేయడమే మన విధి. और अब हम देखते हैं कि प्रभु के हाथों से उनके इच्छा के मुताबिक हमें बनाया गया है और भले काम करने के लिए हमने हमें सुझाया है। इसलिए उनके इच्छा के मुताबिक उनके काम को करना ही हमारी कर्तव्य है। So I think we cannot see the last point, fourth one. So I would like to continue the same thing, the third one, the will of God, knowing the will of God, having knowledge of his will. Some more things we are going to see in this particular part. ఇంకా 4వ పాయింట్, మిగతా పాయింట్ మనం చూడలేమైతే ఈ 3వ విషయంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గురించినటువంటి విషయాలు ఇప్పుడు కొన్ని ధ్యానిద్దాం. और हमें समय के आधार पे समय नहीं है, इसलिए हम इस प्रभु के ज्ञान के बारे में चौथा जो चीज है उनके बारे में हम ध्यान नहीं कर सकते हैं। और ये प्रभु के इच्छा को जान करने के लिए हमें क्या करना है उनके बारे में प्रभु की इच्छा से हम जानेंगे। So in my childhood also I got this doubt, how to know the will of God, how to do the will of God, how can I understand the will of God? So I had this doubt in my mind. నా యొక్క చిన్నతనంలో కూడా నాకు ఇలాంటి ఆలోచన, ఇలాంటి సందేహాలు ఉండేటివి. ఏ రీతిగా దేవుని చిత్తాన్ని ఎరగాలి, ఏ రీతిగా దేవుని నా పట్ల ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని గ్రహించాలి, ఏ రీతిగా ఆ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఇలాంటి సందేహాలు నాకు ఉండేవి. और मेरे जीवन में भी बचपन से ही परमेश्वर क्या है, कौन है, उनका इच्छा कैसे मैं जान सकता हूँ, इस तरह की संदेह या फिर शंका मेरे दिल में भी बहुत बार आता रहता था। So then I tried with my seniors and I inquired with them how to do God's will, and I disclosed with them, but I got some answers in the later on in the later days. As we've seen, user friendly, doing God's will is user friendly. By doing God's will we can know more about God's will. That's how I came to learn certain things about God's will, not perfect. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని ఎరగటము, ఈ యొక్క విషయాన్ని నేను తెలుసుకోవటకు ఎంతో ఆసక్తి చూపుతూ, మరి నాకంటే పెద్దవారిని విషయాల గురించి సంప్రదించేవాడిని, వారి నుంచి కొన్ని నేర్చుకున్నాను. అయితే ఈ దినం ధ్యానించిన రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం ద్వారానే మనం ఎంతగా మరి ఆయన చిత్తాన్ని జరిగిస్తా ఉంటామో అంతగా ప్రభుని గురించి ఆయన యొక్క చిత్తాన్ని గురించి మనము ఎరగలమైనటువంటి విషయాన్ని నేను తెలుసుకుంటూ వచ్చాను. और जैसे जैसे मैंने बढ़ते गया है और प्रभु के ज्ञान के बारे में मैं ज्ञान हासिल करने लगा, और प्रभु का ज्ञान के बारे में जानना बहुत ही आसान हो गया। उपयोग वक्ता जैसे उनका अनुकूल किस तरह वो सारे साधन को इस्तेमाल करते हैं, इसी तरह उनके बारे में मैं जान पाया हूँ। So recently one brother called me and he asked about his future, and I said I will pray for you. Then he further moved about his future related to marriage.
ఈ దినాల్లో ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి నా భవిష్యత్తు గురించి మరి ప్రార్థించండి అని చెప్తూ ఆ నాకు ఫోన్ చేస్తూ వచ్చాడు. నేను మరి ప్రార్థించి తెలియజేస్తానని చెప్తూ వచ్చాను. ఆ రీతిగా మరి తెలియజేశాను. ఆయన మరి ముందుకు సాగుతూ వచ్చాడు. ఆయన భవిష్యత్తు విషయం, ఆయన యొక్క వివాహం విషయంలో ఈ యొక్క సంభాషణ జరుగుతూ వచ్చింది. और बीते हुए दिन में एक भाई ने मुझे फोन किया है उनके बारे में प्रार्थना करने के लिए, उनके भविष्य के बारे में, उनके विवाह के बारे में प्रार्थना करने के लिए। और उन्होंने मुझे फोन किया था और मैं उनसे कहा कि मैं प्रार्थना करके आपसे बताता हूं करके। One day early morning by 5 o'clock, it may be 6:30 in India, one girl, our youngster student, she called related to the same problem. I thought like this, by reading the word of God, I understood like this, and these things happened. So she told like that. ఒక దినాన 5 గంటల కంటే మన ఇండియా టైంలో 6:30 అనుకోండి. ఆ సమయంలో ఒక బాలిక ఫోన్ చేసి ఈ రీతిగా చెప్తూ వచ్చింది వివాహం గురించి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వచ్చాను, ఈ రీతిగా దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడుతూ వచ్చారు, ఈ రీతిగా నాకు అర్థమవుతూ వచ్చిందని చెప్తూ వచ్చింది. एक छोटी सी लड़की ने मुझे पिछले दिनों में यही कोई 5 बजे सुबह 5 बजे ऐसा फोन किया है और वो कहने लगी कि मैं वचन को पढ़ते हुए मैं इन बातों को इस तरह में जाना है, इस तरह मुझे उनकी ज्ञान के बारे में इस तरह मेरे पहचान हुई है करके उन्होंने कहा है. So I thought this is God's will, but it happened negatively. నేను అనుకున్నాను ఇది దేవుని చిత్తమని, కానీ అది వ్యతిరేకంగా జరుగుతూ వచ్చింది. मैंने सोचा कि ये प्रभु का इच्छा है, लेकिन वो प्रभु वो विरुद्ध, उनके बिल्कुल विरुद्ध हुआ है. So many times even many senior believers also failed in understanding God's will. That's the reason why the Bhakt Singh always mentions about God's will, doing God's will and practicing God's will. అనేక మంది మరి సీనియర్ దైవభక్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈ యొక్క దేవుని చిత్తాన్ని ఎరగటంలో, దేవుని చిత్తాన్ని చేయటంలో తప్పిపోతూ వచ్చారు. అందుకొరకే బ్రదర్ భక్త్ సింగ్ గారు ఎల్లప్పుడూ కూడా సెలవిచ్చేవారు, దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని చిత్తాన్ని చేస్తూ రావాలి అని చెప్పేవారు. और बहुत सारे जो दैव सेवक जो हैं, जो बहुत ही प्रभु के सेवा में बहुत ही दिन बिताए हैं, वो लोग भी प्रभु की इच्छा जानने में नाकामयाब रहे हैं. और प्रभु भाई भक्त सिंह भी बहुत बार कहते थे कि प्रभु की इच्छा को जानना है और उनका इच्छा को हमेशा करना और उसका व्यायाम करना ही हमारा जिंदगी का वसूल है. So related to God's will, I will mention 3 or 4 verses. So we'll read that so that we can understand certain things. I cannot explain more because of lack of time. In future, God willing, we can discuss about that. దేవుని చిత్తాన్ని విషయంలో 3-4 వచనాలు ఇప్పుడు చదువుకుందాం. మరి వీటి గురించి రెఫరెన్స్లు ఇచ్చి చదువుదాం. మరి వీటి గురించి అంతగా వివరించిన సమయం లేదు. ప్రభు చిత్తం అయితే రానున్న దినాల్లో ఇంకా అధికంగా దీని గురించి ధ్యానించుకుందాం. प्रभु का इच्छा के बारे में जानने की हम कोशिश करेंगे. अभी 2-3 रेफरेंस देखेंगे क्योंकि समय इतना नहीं है. उसके बारे में मैं बहुत सारा खुलासा से नहीं बता सकता हूं क्योंकि समय नहीं है. Psalms 32 verse 8. There we read, we can understand God's plan for us is very personal. కీర్తనలు 32:8 వచనం ప్రకారము దేవుని యొక్క ఉద్దేశములు మన ఎడల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశములు అది వ్యక్తిగతమైనటువంటివి. और हम देखते हैं कि भजन का 32:8 में हम देखते हैं कि जो प्रभु की इच्छा हम स्वयं ही जाना, यानी कि व्यक्तिगत जीवन का ज्ञान है. So let us all read together.
verse 8. రండి కలిసి చదువుకుందాం. हम सब मिल के पढ़ेंगे. I will instruct thee నీకు and ఉపదేశం teach thee చేసేదను, the way నీవు which నడవలసిన thou shalt మార్గమును go. నీకు I బోధించేదను, will guide thee నీ మీద with దృష్టి my ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. So I will teach you. It is a personal. God has a personal plan, personal will about you, and He will teach you. That is a God's will. God's will is personal. కాబట్టి దేవుని చిత్తమైనది వ్యక్తిగతము. ఇక్కడ రాయబడుతూ వచ్చింది, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గంను బోధించేదను అని. కావున ఈ వ్యక్తిగతంగా దేవుడు తెలియజేసే విషయం ఇది. और यहाँ पे प्रभु कहते हैं कि तुझे मैं बुद्धि दूंगा और तुझे मार्ग का बारे में मैं अगुवाई भी दूंगा, यानी कि हमारी व्यक्तिगत अनुभव है जो प्रभु का इच्छा को जानना है. And the next one is knowing God's will. God has a detailed, a perfect plan in our lives. రెండో విషయం దేవుని చిత్తాన్ని గురించి ఎరగడము. మన పట్ల దేవునికి ఎంతో మరి విశదీకరమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. और दूसरा चीज ये है कि प्रभु की इच्छा जानने की हमारे जिंदगी में प्रभु एक खुलासे से एक योजना प्रभु ने बनाई है. Let us all read together Psalms 37 verse 23. అండి కీర్తనలు 37:23 చరణం చదువుతున్నాం. और भजन का 27 का 34 वचन. The steps of a good man are ordered by the Lord, and he delights in it. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. So God's will is detailed and perfect. It is ordered by the Lord. The Lord will order you if you go away from the Lord's will, and again He will bring you back. కాబట్టి దేవుని యొక్క చిత్తము అదెంతో విశదీకరంగా ఎంతో మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. దేవుడే ఆ యొక్క మన నడతను స్థిరపరిచేవాడు అని రాయబడుతూ వచ్చింది. और प्रभु स्वयं ही हमारे योजना का जो चाल चलाने वाला है, जो खुलासे से उसका विवरण भी करने वाला प्रभु है. And every step is ordered by the Lord. ప్రతి అడుగు కూడా దేవుని చేతనే అది స్థిరపరచబడుతుంది లేదా ఆయన చేతనే ఆజ్ఞాపింపబడుతుంది. और हम देखते हैं कि प्रभु ही हमारे हर एक सीढ़ी को बनाने वाला या फिर उसका योजना करने वाला वही है. And the third thing we can understand about God's will is God's will is continuous. Sometimes back it happened, He told me like this. That's not like that, but it's a continuous. He told in that day, and now He is telling. So continually He will guide us. So God's plan is continuous. ఇప్పుడు దేవుని యొక్క చిత్తము అది ఎడతెగక కొనసాగేదిగా ఉంటుంది. ఒకప్పుడు ఈ రీతిగా చెప్పాడు, అది ఆ రీతిగానే ఉంటేది అని కాదు, కానీ ఆయన యొక్క చిత్తాన్ని ఎడతెగక ఆయన బయలుపరుస్తూనే ఉంటారు. ఆయన యొక్క ప్రణాళిక ప్రకారము అది ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. और प्रभु की जो इच्छा है वो हमेशा वो चलने वाला है, यानी कि ये नहीं कह सकते हैं कि प्रभु ने ऐसा कहा है वो ऐसा ही सीमित रहेगा करके नहीं कह सकते हैं, लेकिन वो लगातार चलने वाला योजना है, इनका इच्छा है. Let us all read together book of Isaiah chapter 58 verse 11 please. రండి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. यशायाह का पुस्तक 58 अध्याय और 8वां वचन, 11 वचन. యెహోవా నిన్ను నిత్యముగా నడిపించును, క్షేమకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు కూర్చుండు నీటి ఊట వలన ఉండెదవు. So the Lord shall guide thee continually. It's a continuous guidance. కాబట్టి యెహోవా నిన్ను నిత్యము నడిపించును. కాబట్టి ఇది ఎడతెగక నిత్యము ఉండేటువంటి నడిపింపు. क्योंकि हमें यहोवा लगातार चलाने वाला प्रभु है,
जो अनंत काल तक यानी कि लगातार चलने की उनकी इच्छा है। In today's study, we have seen three important things about the knowledge of God. ఈ దిన బైబిల్ ధ్యానంలో దేవుని యొక్క అనుభవ జ్ఞానం గురించి, దేవుని ఎరగటం గురించి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. और प्रभु की इच्छा यानी कि प्रभु की ज्ञान को जानने के लिए हम 3 प्रमुख बातों की हमने ज्ञान किया है। So, know their God. The people that do know their God, they shall be strong. Then only they can do exploits. కాబట్టి తమ దేవుని ఎరుగు వారు మాత్రమే బలం కలిగి గొప్ప కార్యములు చేయగలరు. यानी कि परंतु जो लोग अपने परमेश्वर का ज्ञान रखेंगे वही बड़े काम कर सकते हैं। Knowing means having knowledge of God, having the knowledge of the Son of God, having the knowledge of His will. కాబట్టి దేవుని ఎరగడము అంటే దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, ఆయన రక్షణ గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం, తన కుమారుడైన ప్రభుని యేసు క్రీస్తు వారి గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి జ్ఞానమును కలిగి ఉండడం. ज्ञान रखना इसका मतलब यह है कि प्रभु का ज्ञान रखना है और प्रभु परमेश्वर की पुत्र प्रभु यीशु मसीह की ज्ञान रखना है और उनके इच्छा के ज्ञान को भी हम याद रखना, पहचान करना है। So, having the knowledge of His will is nothing but having fellowship with Him, communion with Him. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండడం అంటే ఏదో కాదు, కానీ దేవునితో సహవాసం కలిగి ఉండడం. प्रभु की इच्छा की ज्ञान रखना इसका मतलब यह है कि प्रभु परमेश्वर के साथ मिलाप रखना है और उनके संगत हमेशा बनाए रखना है। May the Lord help us to understand the things which are sown very weakly in a mighty way, in a stronger way to understand. May the Lord help us. ప్రభు బలహీనతలతో విత్తబడిన ఈ కొద్ది వాక్యాన్ని మరి బలంగా నాటబడి ఫలించడానికి ప్రభు సహాయం చేయను గాక, దాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయను గాక. प्रभु हमें सहायता करे, जो कमजोरी में जो बातें बोई गई हैं वो सारे बात हमें समझने की शक्ति हमें प्रदान करे। Shall we pray? ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరము మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి వందనములు. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురనే మాట ఎరుగుటలో ఉన్న అనుభవాలను గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు వందనములు చెల్లిస్తున్నాం. మేము దేవుని ఎరిగి ఉండాలని, దేవుని గురించిన జ్ఞానములోనికి, అనుభవ జ్ఞానంలోకి రావాలని మీరు బోధిస్తున్నారు. దానికి సంబంధించిన వనరులు ఎన్నో మా కొరకు ఏర్పాటు చేశారు. ఈ సృష్టి మాకు బోధిస్తుంది, మీరే బోధిస్తున్నారు. అదే సమయంలో దేవుని వాక్యం మాకు బోధిస్తుంది. దేవుని చిత్తము చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. అలాగే కుమారుడైన క్రీస్తు ప్రభువుని గురించిన అవగాహనలోనికి రావడం ద్వారా తండ్రి అయిన దేవుని గురించిన ఎరుకలోనికి పూర్తిగా వస్తామన్న సత్యాన్ని మీరు మాకు బోధించారు. అలాగే మా విషయంలో మీకున్న ప్రణాళికలు అవి ఖచ్చితమైనవి, అవి సంపూర్ణమైనవి, అవి నిరంతరము మా కొరకై ఉండేవి అని మేము గ్రహించడం ద్వారా మిమ్మల్ని ఎరిగి ఉండగలమన్న సత్యాలను ఈ రాత్రి మాకు బోధించినందుకు వందనములు చెల్లిస్తున్నాం. చెప్పబడిన మాటలకు నీరు ఫలింప చేయండి. మీ ప్రజల హృదయంలో భద్రపరుచుకుంటూ సాయం చేయండి. శత్రువు ఎత్తుకొని పోకుండా మీ కంచె కాపుదల వేయమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ ఈ రాత్రి మాకు మంచి విశ్రాంతి దయచేయమని సంఘమును మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. మరి రేపటి పరిచర్య కొరకై మీరు సిద్ధపరచండి. ఉదయకాల ఉపవాస ప్రార్థన సమయము, అలాగే టీఎస్ లో జరిగే ఆరాధన సమయం, బ్రదర్ చర్చిలో జరిగే ఆరాధన సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము
చేరి వచ్చిన మనకందరికీ సర్వలోకంలోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen.